సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంటూ సీఎం చంద్రబాబు చెప్తున్న మాటలు డొల్లా అని, ఇది రాష్ట్రానికి భవిష్యత్తులో గుదిబండగా మారబోతోందని వైసీపీ కీలక నేత సజ్జల ఆరోపించారు. తాజాగా సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు అబద్ధమని నిరూపించేలా అమరావతికి సంబంధించిన గణాంకాలు ఆయన ట్వీట్ చేశారు. ఇందులో చంద్రబాబు మాటలు మాత్రమే లెక్కిస్తే అమరావతిలో ఏం జరగబోతోందో ఆయన కుండబద్దలు కొట్టారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, ప్రభుత్వం చేతిలో 5,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని, ప్రస్తుత రేట్ల ప్రకారం దాని విలువ 50,000 కోట్లు పైమాటే అని, అమరావతిపై ద్వేషంతోనే వైసీపీ విమర్శలు చేస్తోందంటూ చంద్రబాబు చెబుతున్న మాటలు అబద్ధాలని సజ్జల ఆరోపించారు. కాకి లెక్కలతో ప్రజలను నమ్మించబోయి అడ్డంగా దొరికిపోయారన్నారు. ఆయన మాటల ప్రకారమే ఆ ప్రాజెక్టులో ఆదాయం తీసుకువచ్చే ఏకైక వనరు కేవలం 5,000 ఎకరాల భూమి మాత్రమే అన్నారు. ఇప్పుడు అక్కడ ఎకరం భూమి 10 కోట్లు అని చెప్పుకుంటున్నారని, కానీ అక్కడ చంద్రబాబు ఇంటి కోసం కొన్ని 5 ఎకరాల స్థలం ధర గజం 7,500 అని దస్తావేజుల ప్రకారమే లెక్కగడితే ఎకరం భూమి విలువ 3.63 కోట్లే అన్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం అక్కడ గజం భూమి 6,000 అన్నారు. ఆ లెక్క ప్రకారం ఎకరం భూమి 2.91 కోట్లు ఉంటుందన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, ప్రభుత్వం చేతిలో 5,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని, ప్రస్తుత రేట్ల ప్రకారం దాని విలువ 50,000 కోట్ల పైమాటే అని, అమరావతిపై ద్వేషంతో వైసీపీ విమర్శలు చేస్తోందంటూ చంద్రబాబు మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పారు. అయినా చంద్రబాబు లెక్క ప్రకారం ఆయన కొన్నట్లు గజం 7,500 చొప్పున లెక్క వేసుకున్నా ఆ ధర ప్రకారం 5,000 ఎకరాలు అమ్మినా ఎవరైనా కొంటానన్నా వచ్చేది దాదాపు 18,000 కోట్లే అన్నారు. అంతకు మించి పైసా రాదన్నారు. ఇంకా దానికి వడ్డీ లెక్కేయడం లేదన్నారు. అమరావతిలో ఇప్పటికే ఇచ్చిన కాంట్రాక్టుల విలువ 50,000 కోట్లకు పైనే అని, ఇంకా అక్కడ కనీస మౌలిక సదుపాయాల కోసమే ఆయన చెబుతున్న ఖర్చు ఎకరాకు 2 కోట్లు అని, ఇప్పుడు సేకరించే దాన్ని కూడా కలుపుకుంటే మొత్తం ఖర్చు 2 లక్షల కోట్లు అన్నారు. కానీ ఇప్పటికీ వరకు ఖర్చు పెట్టింది అప్పు, ఇంకా తెచ్చేది కూడా అప్పు. దానికి వడ్డీ లెక్కేస్తే 2 లక్షల కోట్ల ఏటా 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లవుతుందన్నారు.